హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. హౌ టు క్రియేట్ ఎ ప్లేలిస్ట్. అసలు ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం వల్ల మన ఛానల్‌కి ఏమైనా బెనిఫిట్ ఉందా? అసలు ప్లేలిస్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి? ప్లేలిస్ట్ చేస్తే వాచ్ అవర్ అయినా పెరుగుతుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ముందుగా అసలు ప్లేలిస్ట్ ఎందుకు చేయాలి? అనేదాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబ్‌లో వీడియోస్ అన్నీ స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటానండి. వెళ్తున్న సమయంలో నాకు మీ ఛానల్ కనిపిస్తుంది. ఆ ఛానల్‌లో చికెన్ పికిల్ చూస్తాను. అది చూసి బాగా నచ్చి వీళ్ళు చికెన్ రెసిపీస్ ఏం చేశారో చూడాలి అని అనుకుంటా. అప్పుడు మీ ఛానల్ పేజ్‌లోకి వెళ్లి చూసినప్పుడు అన్ని రెసిపీస్ కనిపిస్తూ ఉంటాయి. నాకు చికెన్ పికిల్ మాత్రం కనిపిస్తుంది. మిగిలినవి కనిపించకుండా ఎక్కడో ఒక్కొక్కటిగా కనిపిస్తుంటాయి. అలా చూసుకున్నట్టయితే ఆడియన్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి మీరు ప్లేలిస్ట్ అది క్రియేట్ చేసుకున్నట్టయితే ఆ ప్లేలిస్ట్‌లో వెజ్‌కొకటి, నాన్ వెజ్‌కొకటి, చికెన్‌కొకటి, ఫిష్‌కొకటి అలా డిఫరెంట్‌గా మీరు ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేసుకోండి. ప్లేలిస్ట్ అంటే సింపుల్‌గా ఫోల్డరేనండి. ఇప్పుడు వాళ్ళు చికెన్ రెసిపీస్ కావాలి అనుకున్నట్టయితే చికెన్ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే అంటే చికెన్ ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే చికెన్‌లో ఉన్న వెరైటీస్ అన్నీ ఒకే దగ్గర కనిపిస్తాయి. వాళ్ళు ఒక వీడియో చూడటానికొచ్చి ఈ మల్టిపుల్ వీడియోస్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఇలా చూడటం వల్ల మనకి వాచ్ అవర్ కూడా పెరుగుతుంది. అలాగే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇది కుకింగ్ ఛానలే కాదండి. ట్రావెలింగ్ అయినా సరే, రంగోలీస్ అయినా సరే, డివోషనల్ అయినా సరే, ఏదైనా సరే ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకున్నట్టయితే, ఇలా ప్లేలిస్ట్ చేసుకోవటం వల్ల క్రియేటర్స్ అందరికీ కూడా బెనిఫిట్ అవుతుందండి. ఛానల్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక వీడియో చూడటానికొచ్చి మల్టిపుల్ వీడియోస్ చూసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ట్రావెలింగ్ వాళ్ళనుకోండి, ఎగ్జాంపుల్ కేరళ టూర్స్ చూడాలంటే కేరళ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మొత్తం కేరళ ట్రిప్స్ కనిపిస్తాయి. ఇప్పుడు తమిళనాడు వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకోండి, తమిళనాడు ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్నయన్నీ గూడా ఒకే దగ్గర కనిపిస్తాయి. అదే ఆంధ్ర, తెలంగాణ అయితే ఆ ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అదే విధంగా అక్కడ ఏమేమి ఉంటాయనేది కూడా ఇందులో ఉంటాయి. వాళ్ళు వేరే అన్నీ వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే చూడాలనుకుంటారో అది సింపుల్‌గా క్లిక్ చేసి చూసే ఛాన్స్ ఉంటుంది. అదే మీరు ప్లేలిస్ట్ లేదనుకోండి, వాళ్ళు అన్నీ వన్ బై వన్ వెతుక్కుంటూ వెళ్ళాలంటే మన ఛానల్‌లో 400 వీడియోస్ ఉంటే ఆ వీడియో ఏదెక్కడుందో మనకే తెలీదు. వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళంత టైం వేస్ట్ చేసుకొని ఎందుకు చూస్తారు? కాబట్టి ఇలా ప్లేలిస్ట్ అనేది చేసుకోవటం వల్ల వాళ్ళు ఈజీగా మన ఛానల్‌లోకొచ్చి చూసుకునే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటుగానే ప్లేలిస్ట్ చేయటం వల్ల ఇంకో బెనిఫిట్ ఉందండి. మీరు ప్లేలిస్ట్ అనేది చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకున్నట్టయితే దాన్ని వాళ్ళు డైలీ చూస్తే మీకు వాచ్ అవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది మానిటైజేషన్ కాని వారికి. ఇప్పుడు ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో లైవ్‌లో చూపిస్తానండి, చూడండి. పక్కనే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను, చూడండి. ముందుగా ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన ఛానల్ ఏదైతే ఉంటుందో అంటే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దాంతో సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉందండి. ఇది మొబైల్‌లో చేస్తున్నాం కాబట్టి m.youtube.com అంటే పక్కాగా ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్‌టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ కనిపిస్తుందండి? రౌండ్ చేసి చూపిస్తా చూడండి. చూసారా? ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ మీద క్లిక్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు youtube.com అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మన ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదండీ! మన ఛానల్‌ది. దాని మీద ఒకసారి క్లిక్ చేశారంటే ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. వైటీ స్టూడియో దీని మీద ఒకసారి ప్రెస్ చేసి ఉంచండి. ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ గ్రూప్. ఓపెన్ ఇన్ ఎ న్యూ ట్యాబ్ 2 ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి కదా! ఈ రెండిట్లో ఏదైనా సరే ఒకటి క్లిక్ చేయండి. నేనైతే ఫస్ట్‌ది క్లిక్ చేశాను. క్లిక్ చేయటం కన్నా కూడా ఇలా క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన వెంటనే కింద బాటమ్‌లో చూసారు కదా! యూట్యూబ్ అనేది ఇంకొకటి ఓపెన్ అయింది. దీన్ని క్లిక్ చేయండి. అదే మీరు న్యూ గ్రూప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ 2 అని ఉంది కదండీ! ఇక్కడ ఫోల్డర్‌లా ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ కింద యూట్యూబ్‌ది ఓపెన్ చేయగానే మన ఛానల్ డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ప్లేలిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా. దీనికోసమని ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పైన క్రియేట్ అని చూసారా? క్రియేట్ మీద క్లిక్ చేయండి. మన ప్రొఫైల్ పిక్చర్ పక్కనే ఉంటుందండి క్రియేట్ అని. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ముందుగా ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా! ఈ క్రియేట్ మీద ప్రెస్ చేయండి.
రెగ్యులర్‌గా మనం యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు కూడా వైటీ స్టూడియో నుంచి ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేస్తామండి. అది డెస్క్‌టాప్ నుంచి అయితే. క్రియేట్ ప్రెస్ చేసిన తర్వాత అప్‌లోడ్ వీడియోస్ అంటే మనం రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేసుకోవడం కోసం. తర్వాత గో లైవ్. లైవ్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ప్రెస్ చేస్తే లైవ్ వెళ్తుంది. తర్వాత క్రియేట్ పోస్ట్. క్రియేట్ పోస్ట్ అంటే తెలుసు కదండీ! కమ్యూనిటీ పోస్ట్ వేయడం కోసం ఇక్కడ నుంచి చేస్తాం. ఇదంతా కూడా డెస్క్‌టాప్‌లో అండి. అంటే ల్యాప్‌టాప్‌లో కానీ సిస్టమ్‌లో చేసేటప్పుడు ఇలా ఉంటుంది ప్రొసీజర్ అంతా కూడా. తర్వాత ఉంది కదా! న్యూ ప్లేలిస్ట్. ఇది క్లిక్ చేయండి. న్యూ ప్లేలిస్ట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి ఆప్షన్స్. ఫస్ట్ క్రియేట్ ఏ న్యూ ప్లేలిస్ట్. తర్వాత టైటిల్, తర్వాత డిస్క్రిప్షన్, తర్వాత విజిబిలిటీ, తర్వాత డేట్ ఇలా వస్తుంది. టైటిల్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కుకింగ్ ఛానల్ తీసుకుందామండి. కుకింగ్ ఛానల్‌లో వేరైటీ వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇందులో మేజర్‌గా మీ ఛానల్‌లో ఏం చేస్తున్నారు? వెజ్జా? నాన్ వెజ్జా? నాన్ వెజ్ అనుకోండి. నాన్ వెజ్‌లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఫిష్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది. అలా డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను చికెన్ రెసిపీ అని పెడుతున్నా. చికెన్ రెసిపీస్. చికెన్ రెసిపీ అని పెడుతున్నా. అంటే చికెన్‌కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడే వచ్చేస్తాయన్నమాట. పేరు ఇదే పెట్టాలని లేదండి. మీరు ఎలా కావాలంటే అలా నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత డిస్క్రిప్షన్ మీరు ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు. అంటే ఈ చికెన్‌లో మీరు ఏమేమి వెరైటీస్ పెడుతున్నారు అనే దానికి ఆడియన్స్ తెలియటం కోసం డిస్క్రిప్షన్ ఉండేదండి. ఇది ఇచ్చినా ఇబ్బంది లేదు, ఇవ్వకున్నా నో ప్రాబ్లమ్. తర్వాత విజిబిలిటీ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్‌లోనే ఉండాలి. ఇది పబ్లిక్‌లో ఉన్నట్టయితే మీకు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఎలా అయితే వెళ్తుందో కొన్నిసార్లు యూట్యూబ్ మన ప్లేలిస్ట్‌ని కూడా రికమెండ్ చేస్తుంది. అది ఎలా చేస్తుందనేది కూడా నేను వీడియో చివరిలో చెప్తాను చూడండి. ఇక్కడ పబ్లిక్ పెట్టుకున్న తర్వాత డేట్ పబ్లిష్డ్ ఉంది కదా! ఎప్పుడు కూడా న్యూయెస్ట్ అని పెట్టారనుకోండి, మీరు కొత్తగా ఏ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తారో ఆ వీడియో అనేది పైన చూపిస్తుంటుంది. ఇదంతా కూడా సార్ట్ అండి. కొత్తవి చూపిస్తుంది, లేదంటే పాపులర్ వీడియోస్ చూపిస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా! డేట్ వైస్‌గా చూపిస్తుంది. ఇలా డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ మనం రీసెంట్‌గా ఏదైతే పబ్లిష్ చేసామో దానికి వ్యూస్ రావాలి కాబట్టి దాన్నే పెట్టుకోండి టాప్‌లో. లేదంటే మోస్ట్ పాపులర్ వీడియో పెట్టుకున్న ఇబ్బంది లేదు. ఇదనేది మీ చాయిస్ అనండి. తర్వాత వీడియోస్. ఇక్కడ నుంచి వీడియో యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ప్రెజెంట్‌గా ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి క్రియేట్ అని ప్రెస్ చేస్తున్నా. ఇలా క్రియేట్ ప్రెస్ చేయగానే ఇమ్మీడియేట్‌గా క్రియేట్ అయిపోతుందండి. చాలా సింపుల్. ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు క్రియేట్ అయింది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. మన వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. ఇది నా సెకండ్ ఛానల్ అండి. దీని నుంచి చూపిస్తున్నా మీకు. ఇక్కడ ప్లేలిస్ట్ వీడియోస్, షార్ట్స్, లైవ్ ప్లేలిస్ట్ ఉంది కదా! ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. చూసారా టాప్‌లో చికెన్ రెసిపీ అని వచ్చేసింది. ఇక్కడ పబ్లిక్‌లో ఉంది. పబ్లిక్‌లో అంటే గ్లోబ్ సింబల్ వస్తుందండి. ఇక్కడ 0 ఉంది. అంటే ఏం వీడియోస్ అప్‌లోడ్ చేయలేదు. ఇప్పుడు దీనిలోకి మనం వీడియో అప్‌లోడ్ చేయాలి. అది ఎలా? అంటే ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నానండి. ఇక్కడ మనం వీడియోస్‌కి వెళ్దాం. వెళ్ళేసి ఇక్కడ టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ ఫ్రై ఉంది కదా! ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ చేశాను. కానీ అన్‌లిస్ట్‌లో ఉంది. అంటే ఇంకా పబ్లిష్ చేయలేదు. దీన్ని 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేస్తున్నా. ఎడిట్‌లో మనం రెగ్యులర్‌గా వీడియో ఎడిట్ చేసిన తర్వాత టైటిల్, ట్యాగ్, డిస్క్రిప్షన్స్ ఇలా అన్నీ ఇస్తాం కదండీ! ఇచ్చే టైంలోనే ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్, విజిబిలిటీ, మోనిటైజేషన్, ఆడియన్స్ ఇక్కడ ప్లే లిస్ట్ అని ఉంటుంది కింద. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చికెన్ రెసిపీ మీద క్లిక్ చేయండి. డన్ కొట్టండి. సేవ్ చేయండి. ఆటోమేటిక్‌గా చికెన్ రెసిపీస్‌లోకి ఈ రెసిపీ అనేది సేవ్ అవుతుంది. ప్లే లిస్ట్. ఇలా రిఫ్రెష్ చేశారంటే ఇక్కడ చూసారా 1 అని కనిపిస్తుంది. ఇక్కడ 1 అని కనిపిస్తుంది. అంటే చికెన్ రెసిపీస్‌లో ఒకటుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ అన్ని చూడండి. వెజ్ కర్రీస్‌లో 24 ఉన్నాయి. ఈజీ స్నాక్ రెసిపీస్‌లో 5 ఉన్నాయి. టైమ్ పాస్ స్నాక్ రెసిపీస్‌లో 18 ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల మనకేంటి బెనిఫిట్ అని మీరు అడగొచ్చు. ఇలా బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏదైనా వీడియో చేసినప్పుడు డిస్క్రిప్షన్‌లో ఎగ్జాంపుల్ ఇక్కడ ఈజీ స్నాక్ రెసిపీస్ ఏం చేసామనుకోండి, డిస్క్రిప్షన్‌లో మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను చెక్ చేయండి అంటూ ఉంటారు కదా! అలా అనే టైంలో ఈ లింక్ తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ చేసినట్టయితే ఇవన్నీ కూడా 18 టైప్స్ ఉన్నాయి కదా! 18 వెరైటీస్ కూడా వాళ్ళు చూసే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఏదో 1, 2 నచ్చొచ్చు. లేకపోతే మొత్తం మన కంటెంట్ బావుంది అంటే అన్ని వీడియోస్ కూడా వాళ్ళు చూసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి. దీన్నే ఇక్కడ షేర్ ఉంది కదండీ! ఇలా షేర్ చేసుకున్నట్టయితే సోషల్ మీడియాలోకి ఎక్కడైనా సరే షేర్ చేయొచ్చు. ఉన్నానండి. ఇలా షేర్ చేశా. షేర్ చేసినప్పుడు వాళ్ళకి ఇలా వెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్‌గా యూట్యూబ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. యూట్యూబ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇలా చూపిస్తుందండి. ఇక్కడ ప్లే ఆల్ అని ప్రెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా ఉన్న 18 వీడియోస్ కూడా కంటిన్యూ‌గా ప్లే అయిపోతాయి. మీరు ఏమీ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్‌కి వాచ్ ఓవర్ కావాలి అనుకున్నప్పుడు ఇలా షేర్ చేసుకొని ప్లే చేయమంటే అన్నీ కూడా ఇలా ప్లే చేసే ఛాన్స్ ఉంటుంది.
కాబట్టి ప్లేలిస్ట్‌ని క్రియేట్ చేసుకోండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాం కదా! ప్లేలిస్ట్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మన వీడియోస్ ఎవరన్నా చూడాలి అనుకునేవాళ్ళు ఒక వీడియో చూడటానికొచ్చి మిగిలిన వీడియోస్ అన్నీ చూసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇది క్రియేట్ చేసుకోవటం వల్ల మన ఛానెల్‌లో వీడియోస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నట్టే అండి. వన్ బై వన్ అరేంజ్‌మెంట్ చేసుకున్నట్టే. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.